ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిల విడుదల కోసం ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరుబాటు పట్టారు. సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుందన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ అని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పాదయాత్రగా బయలుదేరారు. హిమాయత్నగర్లో ఉన్న వారి కార్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద నినాదాలు చేస్తూ పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర అని వాళ్ళు పెద్ద బ్యానర్ని ఏర్పాటు చేసి వాళ్ళు సీఎం ఇంటికి బయలుదేరారు. ముఖ్యంగా పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ వేల కోట్ల పెండింగ్లో ఉన్న ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ని వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పాదయాత్రగా బయలుదేరిన వారిని పోలీసులు ఆదిలోనే అంటే ప్రారంభంలోనే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా పోలీసులకి అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి ఇక్కడ తోపులాట జరుగుతుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవన్నీ విడుదల కాకపోవడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఎప్పుడైతే విద్యార్థి సంఘ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పాదయాత్రకు పిలుపునిచ్చారో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దిగిపోయింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దిగిపోయారు. ముఖ్యంగా వాళ్ళందరినీ ప్రారంభంలోనే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ వాళ్ళని చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం ఇంటికి పాదయాత్ర అవుతుంటే ఇది పోలీస్ రాజ్యమా? విద్యార్థులు మీకు అవసరం లేదా? విద్యార్థులు మీకు అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. బకాయిలు విడుదల చేయండి అయ్యా. విద్యాశాఖ మంత్రిని నీ జేబులో పెట్టుకుంటావు, హోంశాఖను నీ జేబులో పెట్టుకుంటావు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీసుల రాజ్యం కొనసాగుతుంది. తాము నిరసనలో భాగంగా పాదయాత్రకు బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ఇది పోలీసు రాజ్యంలా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇంకా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు అడ్డుకునే తీరుని నిరసిస్తూ వాళ్ళు రోడ్డు మీదనే బయట కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇక ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని వెంటనే విడుదల చేయాలి. లేకపోతే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాళ్ళ డిగ్రీలు అన్ని పూర్తి చేసినప్పటికీ ఉన్నతంగా విద్యను ఉన్నత విద్యను చేరుకోవాలన్నా, అంటే హైయర్ ఎడ్యుకేషన్లో వెళ్ళి క్లాసులకు అటెండ్ కావాలన్నా లేదా ఉన్నత విద్యను చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి సర్టిఫికేట్ రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కావడంతో నేరుగా కాలేజీలు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని రియంబర్స్మెంట్ని ముందుగా కాలేజీలో కడితేనే ఆ తర్వాతనే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగాలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల ఉద్యోగాలు పొందేందుకు కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఏఎస్ఎఫ్ నాయకులు సీఎం ఇంటి పాదయాత్రకు బయలుదేరగా పెద్ద ఎత్తున పోలీసులు వ్యవస్థ ఇక్కడ దిగిపోయింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ దిగిపోయింది. ప్రధానంగా అందరూ వాళ్ళని ఆరంభంలోనే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటు ఏఎస్ఎఫ్ నాయకులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక పోలీసులు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులని అదుపులోకి తీసుకున్నారు. కెమెరామ్యాన్ ధనరాజ్తో విశాల్, స్వతంత్ర టీవీ.